కట్టుకున్న భర్త మాట విని పుట్టింటి వారిని వదిలేసుకున్నా పర్వాలేదు కానీ పుట్టింటి వాళ్ళ మాటలు విని కట్టుకున్న భర్తను మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకు. ఎందుకంటే పుట్టింటి వాళ్ళు నీ కాళ్ళు చేతులు అన్ని సరిగ్గా ఉన్నన్నాళ్ళు, నువ్వు ఓపిగ్గా ఉన్నన్నాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారు, నీకు తోడుగా ఉంటారు. ఎప్పుడైతే నీ కాళ్ళు చేతులు నీ రెక్కలన్నీ విరిగిపోయి నువ్వు మూలన పడిపోతావో, నువ్వు ముసల్దానం అయిపోతావో ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు. ఒక్క భర్త మాత్రమే నువ్వు ఎలా ఉన్నా, నువ్వు మూలన పడ్డా, నువ్వు ముసల్దానమైనా కూడా నిన్ను నీ కట్టె కాలే వరకు నీకు తోడుగా అండగా నిలబడతాడు. ఉన్నన్నాళ్ళు ఎన్ని గొడవలు పడ్డా కూడా చివరకు మీకు మీరే ఒకరికొకరు తోడు. ఎవ్వరూ మీకు తోడు ఉండరు. ఈ వాస్తవాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. అనవసరంగా మూడో వ్యక్తి మీ లోపలికి వచ్చి మీరు విడిపోయేదాకా కూడా ఏదో ఒక మాయ మాటలు చెప్తూనే ఉంటారు. చివరకు మీరు విడిపోయిన తర్వాత ఇంకొన్నాళ్ళు వాళ్లపై మీకు ఫోకస్ పోకుండా కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని అడ్డుకుంటారు. మీ ఇద్దరు శాశ్వతంగా విడిపోయారు అని వాళ్ళకు క్లారిటీ వచ్చినప్పుడు ఇక మీ గురించి ఆలోచించడం మర్చిపోతారు. ఎవడి బతుకు వాడిది. ఒక్కటి చెప్తున్నానండి, మీ మధ్యకు వచ్చిన మూడో వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబంతో సుఖంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ మాటలు వీళ్ల మాటలు విని మీరే మీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. భర్తే కాదు, భార్య కూడా చివరి వరకు భర్తకు తోడుగానే ఉంటుంది. ఇలా భార్యాభర్త బంధం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. అనవసరంగా చిన్న చిన్న గొడవలు పెట్టుకుని ఆ బంధం నుంచి దూరం కాకండి. ఇప్పుడు మీరు చిన్న చిన్న గొడవలు పడండి, కొట్టుకోండి, కానీ ఎప్పటికీ విడిపోవటం మాత్రం చెయ్యకండి. ఇది మీకే కాదు, మీ పిల్లలకు కూడా శాపంగా ఉంటుంది. కాబట్టి మీరేదైనా చిన్న చిన్న గొడవలు పడ్డా కూడా అది తాత్కాలికంగానే ఉండాలి. గొడవలు లేకుండా ఏ భార్యాభర్తలు ఉండరు. కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ దాన్ని తెగేదాకా మాత్రం లాక్కండి. ఎవరో ఒకరు సర్దుకుపోవటానికే ప్రయత్నించండి. సంసారం అంటేనే చిన్న చిన్న గొడవలు కామన్ అండి. వాటిని పట్టించుకొని పెద్ద గొడవలు చేసుకొని మీ సంసారంలో నిప్పులు పోసుకోకండి. మూడో వ్యక్తిని మీ సంసారంలోకి పొర్రపాటును కూడా రానివ్వకండి. వస్తే ఏం జరుగుతుందో అర్థమైంది కదా.